హలో అండి. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎంఎన్‌సీ కంపెనీ అయితే మంచి రోల్‌కి హైరింగ్ స్టార్ట్ చేశారండి. కంపెనీ ఏంటి? ఆ రోల్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అనేది కంప్లీట్‌గా తెలియాలి అంటే వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఇక్కడ చూసారు కదా! రోల్ వచ్చేసి సిస్టమ్ డేటా సపోర్ట్ అనలిస్ట్ రోల్‌కైతే హైరింగ్ స్టార్ట్ చేశారండి. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అండి. ఎలిజిబిలిటీ చూసారు కదా! బీఈ ఆర్ బీటెక్. బ్యాచ్ వచ్చేసి 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్. యెస్. మీరు 9th జూలై లోపే అప్లై చేసుకోవాలి. ఇది అయితే లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే కీ రెస్పాన్సిబిలిటీస్ అండి. మీరైతే కస్టమర్ డేటాని మెయింటైన్ చేయాలి. మళ్ళీ దాన్ని అప్డేట్ చేయాలి. డేటాని అనలైజ్ చేయాలి. ఆ డేటాని రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి. యెస్. నెక్స్ట్ చూసారు కదా! స్కిల్స్ ఏంటి అనేవి. మీకైతే డేటా అనాలిసిస్ పైన చాలా నాలెడ్జ్ ఉండాలండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మళ్ళీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు అనలైజ్ చేయాలి. డేటాని మేనేజ్‌మెంట్ చేయాలనమాట. నెక్స్ట్ చూడండి బెనిఫిట్స్ ఏంటి అనేది. కాంపిటీటివ్ శాలరీ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బోనస్, మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పెయిడ్ లీవ్స్, ఫ్లెక్సీ లీవ్స్ కూడా ఉంటాయి. ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ గ్లోబల్. నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా! గూగుల్‌లోకి వెళ్ళి క్యాటర్‌పిల్లర్ సిస్టమ్ డేటా సపోర్ట్ అనలిస్ట్ జాబ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్టర్ జాబ్స్ పైన క్లిక్ చేసి బెంగుళూరు అనే లొకేషన్‌ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టైప్ చేయండి సిస్టమ్ డేటా సపోర్ట్ అనలిస్ట్ అని. ఇక్కడ మీరు చూసారు కదా! ఫస్ట్‌లోనే వచ్చింది సిస్టమ్ డేటా సపోర్ట్ అనలిస్ట్ బెంగుళూరు అని. ఇక్కడ డీటెయిల్డ్‌గా చూడండి. మీకు లొకేషన్ వచ్చేసి బెంగుళూరు, కర్ణాటక, ఇండియా. ఇది ఎప్పుడు పోస్ట్ చేశారంటే జూన్ 25, 2026 థర్స్‌డే. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 9, 2026 థర్స్‌డే. ఇదైతే ఫుల్ టైమ్ రోల్ అండి. రెగ్యులర్ అండ్ ఇక్కడైతే రిక్వెజిషన్ ఐడి కూడా ఉంది. చూసారు కదా! ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్‌గా ఇచ్చారండి వీళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జాబ్ డిస్క్రిప్షన్. యెస్. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసారు కదా! బీఈ బీటెక్ ఇన్ ఐటీ, సీఎస్ ఆర్ రిలేటెడ్ ఇంజినీరింగ్ డిసిప్లిన్. 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. యెస్. ఇవన్నీ కీ రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ స్కిల్స్ అనమాట. అంతా డీటెయిల్‌గా ఒకసారి చదువుకొని అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేశాక ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. మీ యొక్క రెజ్యూమ్‌ని సబ్మిట్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్‌ని సబ్మిట్ చేయండి. అండ్ దెన్ మీకు కనుక ఈ వీడియో యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.